ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. ఎంతోమంది కొంతమంది అయితే చనిపోయినటువంటి వాళ్ళ ఫోటో గుళ్ళో పెట్టి లేదంటే పూజ చేసుకునేటటువంటి ప్రదేశంలో పెట్టి కూడా అక్కడ వాళ్ళకు పూజ చేస్తూ ఉన్నారు. నిజానికి అలా అంటే కొన్ని సినిమాలలో చూసో లేదంటే ఎక్కడెక్కడో వినో వాళ్ళు అలాంటి ప్రలోభాలకు లొంగిపోతూ ఉన్నారు. నిజానికి చనిపోయినటువంటి వారి ఫోటో ఏదైతే ఉందో అది ఎప్పటికైనా దక్షిణ దిక్కుగా పెట్టాలి. దక్షిణానికి అధిపతి ఎవరు అనంటే యమధర్మరాజు. అలాగే పితృదేవత అంటే చనిపోయినటువంటి వాళ్ళు ఉండవలసినటువంటి ప్రదేశం కూడా దక్షిణ భాగమే అని చెప్పేసి మనకు గరుడ పురాణంలో చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. అలా చనిపోయినటువంటి వాళ్ళకు భగవంతుడితో సమానమని చెప్పారు, కానీ భగవంతుడని ఎక్కడా మనకు చెప్పలేదు. అది మనం ప్రధానంగా గుర్తుంచుకోవలసినటువంటి అంశము. అలాగే ఈ యొక్క చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లైక్ తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కాచెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంట్లో వాళ్ళ యొక్క ఫోటో ఏదైతే ఉందో అది దక్షిణమైనటువంటి గోడకు పెట్టాలి. అలా పెడితే వాళ్ళ యొక్క ఆత్మ శాంతిస్తుంది. లేదు మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కానీ, లేదా ఆ చనిపోయినటువంటి ఫోటో తీసుకొని వెళ్ళి మనం పూజ చేసుకునే ప్రదేశంలో పెట్టడం ద్వారా అలా పెడితే ఆ ఇంటికి అరిష్టం అవుతుంది. ఎందుకంటే చనిపోయినటువంటి వారి ఫోటో కేవలం దక్షిణ భాగం మాత్రమే ఉండాలి తప్ప ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అది మొదటి నియమం. రెండవ నియమం ఏమిటి అంటే, మనం ఎంతసేపు ఉన్నప్పుడు వారి విలువ పట్టించుకోము. పోయిన తర్వాత ఇక అంగులు ఆర్భాటాలు చేస్తూ ఉంటారు, ఎక్కడ లేని ప్రేమలు ఒలకపోస్తూ ఉంటారు. ఇక గతాన్ని తలుచుకుంటూ ఎన్నో రకాలైనటువంటి విమర్శలు చేస్తారు. కొంతమంది అభిమానిస్తారు, కొంతమంది ఎన్నో రకాలైనటువంటి వాళ్ళు చేసిన తప్పులను వేలెత్తి చూపిస్తారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ కూడా చనిపోయిన వాళ్ళ మీద చెయ్యకూడదు. అలాగే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తిథి వచ్చినప్పుడు, నక్షత్రం వచ్చినప్పుడు, లేదా రోజు వచ్చినప్పుడు, ఎందుకంటే కొంతమంది వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం తిథి ప్రకారం చేస్తూ ఉంటారు, నక్షత్ర ప్రకారం చేస్తూ ఉంటారు, అలాగే వారం ప్రకారం, రోజు ప్రకారం, డేట్ వైజ్ ఇలా వాళ్ళ యొక్క తిథులను నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మనిషి కూడా వాళ్ళ తిథి వచ్చినప్పుడు వాళ్ళ మరణం రోజు ఏదైతే ఉందో ఆ తిథి వారం కానీ నక్షత్రం ఏదైతే వస్తుందో ఆ రోజున తప్పకుండా ఆ ఫోటోని మళ్ళీ అక్కడి నుంచి తీసి దాన్ని శుద్ధి చేసి తప్పకుండా దానికి నైవేద్యం పెట్టాలి. అలా ఏ ఇంట్లోనైతే నైవేద్యం పెట్టకుండా ఆ ఫోటోని ఫోటోలాగానే పెడతారో ఆ ఇంటికి దరిద్ర లక్ష్మి తాండవం చేస్తుందట. ఎందుకంటే పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దైవ సమానులు అని చెప్పారు, కానీ దైవంతో సమానమని కాదు. అంటే ఉన్నప్పుడు మనల్ని పెంచి పెద్ద చేసి పోషించి మనకు తీర్చిది ప్రయోజకులు చేసినటువంటి వారు మనకు దైవంతో సమానము. అంతేకాని దైవంతో సమానం అని చెప్పేసి వాళ్ళ ఫోటో తీసుకొని గుళ్ళో పెట్టడం అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే సినిమాలో కొన్ని డైలాగుల కోసమో ఏదో ఒక దానికోసమో రాసి అయ్యో దేవుడి ఇంట్లో పెట్టొచ్చు కదా, వాళ్ళు కూడా దైవ సమానం ఇట్లా కొన్ని వింటూ ఉంటారు. కానీ అది అక్కడి వరకు మాత్రమే, ఆ సినిమా వరకు మాత్రమే. కానీ నిజానికి దాన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు చాలామంది నేను కొన్ని ఇళ్లలో చూశాను, ఏంటంటే ఈ ఫోటో ఇక్కడ పెట్టారని అంటే, అవునండి మా నాన్నగారండి ఇక్కడ పెట్టుకొని రోజు పూజ చేసుకున్నాం. నువ్వు పూజ చేసుకునేది ఉంటే ప్రతి ఒక్క ఇంటికి కొన్ని వాస్తు నియమాలు ఉంటాయి. ఇంటికి పూజా మందిరం ఈశాన్యం వైపు ఉండాలని, వంట రూమ్ ఆగ్నేయం వైపు ఉండాలని, అలాగే నైరుతి వైపు బెడ్రూమ్ ఉండాలని కొన్ని దిక్కులు నీకు వాస్తు ప్రకారం అమర్చారు. ఆ వాస్తు ప్రకారంగా నువ్వు ఎక్కడైతే ఏ వస్తువు పెట్టాలో అది అక్కడ పెడితేనే దాని యొక్క ఫలితం కానీ దాని యొక్క నియమం కానీ నువ్వు అలవర్చుకుంటావు. లేదు ఇక్కడ ఇప్పుడు ₹1,00,000 చెప్పులు మనం కొన్నా కానీ దాన్ని బయటనే ఇస్తాం, కానీ తీసి బెడ్ మీద పెట్టాం కదా. అలాగే చనిపోయినటువంటి వ్యక్తులు దైవ సమానమే, నేను కాదు అనడం లేదు, నీకు వద్దు అనడం లేదు. కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించారు. ఏది దక్షిణ భాగంలో ఉన్నటువంటి గోడకు. లేదు నువ్వు ప్రత్యేకంగా పెట్టుకోండి, దానికోసం ఒక ప్రత్యేకమైన ఆలయం గుడి చేయించుకో. ఇప్పుడు డైరెక్ట్ నీకు రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా, అట్లా పెట్టుకొని దాంట్లో పెట్టుకొని పూజించుకో. దాన్ని కాదు అనడం, కానీ దాన్ని తీసుకొచ్చి దేవాలయంలో పెట్టడం తప్పు, నిషిద్ధము. అలా చేయకూడదు. అలాగే దక్షిణ భాగానికి అధిపతి యముడు, అంటే ప్రాణాలు తీసేవాడు కానీ, అలాగే యమలోకంలో శిక్షలు విధించేవాడు కానీ యమధర్మరాజు. కాబట్టి ఆ చనిపోయినటువంటి పటాన్ని దక్షిణ భాగంలో పెడితే యముడు కూడా వేసే శిక్షలు కొద్దిగా తగ్గిస్తాడు అని చెప్పేసి కూడా గరుడ పురాణంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ భాగంలో పెట్టడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా ఆ ఇంటి వాళ్ళకు కలుగుతాయి.
ఓకే. అలాగే అపమృత్యు దోషాలు కూడా మన కుటుంబానికి రాకుండా కొంతవరకు తగ్గించుకునే అవకాశం కూడా చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలో కొన్ని రకాల పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటూ ఉంటుంది. అంటే కొన్ని మరణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ ఆత్మలు తొందరగా స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళవు. కొన్ని రోజులు 6 నెలలు కానీ 3 నెలలు కానీ ఆ ఇంటిని పట్టుకుంటూ వేలాడుతూ ఉంటాయి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే కొంతమంది పరిశోధన చేసినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎవరైతే కోరిక తీరకుండా చనిపోయినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి ముక్తి ఎప్పుడు లభిస్తుంది అని అంటే తన కోరిక తీర్చుకోవడం కానీ, లేదా ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం జరిగినప్పుడు కానీ, లేదా ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు కానీ ఆ యొక్క ఆత్మ ఉత్తమ లోకాలకు వెళుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాంటి ఎన్నో ప్రయోజనాలు చనిపోయినటువంటి వారి దాంట్లో ఉంటాయి. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే చనిపోయినటువంటి వారి ఫోటో ఎప్పుడూ కూడా దక్షిణ భాగంలోనే ఉండాలి. అది వాస్తు ప్రకారం కానివ్వండి, లేదా ధర్మం ప్రకారం కానివ్వండి, ఆ ప్రదేశంలో ఉంటేనే ఇంట్లో ఉన్నటువంటి వాళ్లకు మంచి జరుగుతుంది. అలాగే అక్కడ ఆ దక్షిణ భాగంలో పెట్టినటువంటి ఏదైతే తల్లిదండ్రులు కానివ్వండి, మరణించినటువంటి ఎవరి ఫోటో అయినా సరే రోజుకు ఒకసారి అయినా దానికి దండం పెట్టుకోవాలని చెప్పేసి కూడా మనకు శాస్త్రము చెప్పడం జరిగింది. ఇది దీని యొక్క నిర్ణయం. కొంతమంది బెడ్రూమ్లలో మెయిన్ డోర్కి ఎదురుగా కూడా ఇట్లా పెడుతుంటారు. పెట్టుకోకూడదండి, అలా ఎప్పటికీ కూడా పెట్టుకోరు. దానికి భాగము దక్షిణ భాగం మాత్రమే, అంతేకాని మెయిన్ డోర్కి ఎదురుగా కానీ బెడ్రూమ్లో కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు. అది వాస్తు దోషంగా కూడా పడుతుంది. అలాగే ఇంట్లో అరిష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కనుక అలాంటివి పెట్టుకోకూడదు. ఎప్పుడైతే దక్షిణ భాగంలోనే పెట్టుకోవాలి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత.